మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఒకరోజు అత్తగారు శకుంతల, కోడలు సితార గుడి పక్కనే కూర్చొనున్నారు. శకుంతల కళ్ళల్లో పాత జ్ఞాపకాలు మెరుస్తున్నాయి. అత్తయ్య, చిన్నప్పుడు ఈ గుడి ఎలా ఉండేదో చెప్పేవారు కదా, ఇప్పుడు చూస్తుంటే ఎంత బాధగా ఉందో. బాధపడకు సితారా, ఆ గుడి కూలిపోలేదు, మన మనసుల్లోనే కూలిపోయింది. చిన్నప్పుడు ఉదయం 4 గంటలకే మంగళ వాయిద్యాలు వినిపించేవి. ప్రతి పండక్కి పట్నం నుంచి కూడా జనాలు వచ్చేవారు. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది తెలుసా? ఆ మాటల్లో శకుంతల గొంతు వణుకుతుంది. మరి ఇప్పుడెందుకు ఎవరు పట్టించుకోవడం లేదు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? పట్టించుకోవడానికి పట్టుదల కావాలి కోడలా. కష్టం అనుకున్నారు, వదిలేశారు. ఊరి పెద్దలు పట్నం వెళ్లారు. యువతకు ఇక్కడ పనే లేదు. ఎవరికి కావాలి ఈ పాడుబడ్డ గుడి? సితార ఉద్వేగంతో, నాకు కావాలత్తయ్యా, ఈ గుడిని మనం తిరిగి తీసుకురావాలి. నా భర్త శ్రీనుకి, మీ భర్త రాఘవయ్య గారికి ఇష్టం లేకపోయినా మనమిద్దరం కలిసి దీన్ని మళ్లీ నిలబెడదాం. ఈ ఊరికి పాత గౌరవం తీసుకువద్దాం. శకుంతల ముఖంలో ఒక్కసారిగా వెలుగొచ్చింది. తన కోడలిలో అంత పట్టుదల చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. కోడలా, నువ్వు నా కడుపున పుట్టకపోయినా నీలో ఉన్న ధైర్యం నా గుండెల్లో ఉంది. సరే, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ్నుంచే మొదలు పెడదాం మన యుద్ధం. ఆ రాత్రి ఇంట్లో ఈ విషయం చర్చకు వచ్చింది. శకుంతల భర్త రాఘవయ్య, సితార భర్త సీను. రాఘవయ్య విసుగ్గా, శకుంతల, ఏంటా పిచ్చి ఆలోచనలు? గుడి బాగు చేయడం మన వల్లయ్యే పనా? లక్షలు కావాలి. ఊర్లో మనుషులు లేరు, డబ్బులు లేవు. మన ఇంట్లో 4,000 దాచుకోవడమే కష్టంగా ఉంది. నువ్వు కోడల్ని బాగా చెడగొడుతున్నావు. చెడగొట్టడం లేదు రాఘవయ్య. ఆ గుడి మన ఊరికి గుండెకాయ లాంటిది. అది పాడుబడితే ఊరంతా పాడుబడుతుంది. మనం తిరిగి ప్రాణం పోయకపోతే ఎవరు పోస్తారు? సితార వైపు చూస్తూ, సితారా, అత్తయ్యలాగా నువ్వు కూడా ఈ పనిలోకి దిగుతావా? నీకు తెలీదు, ఆఫీస్ పని, ఇల్లు పని, ఆ తర్వాత ఈ కూలి పనా? ఇది జరిగే పని కాదు. చేతులు కాల్చుకోవద్దు. చేతులు కాలితే కాలుతాయి సీను, కాని మనసులో ఉన్న బాధ కంటే అది ఎక్కువ కాదు. మనం డబ్బుతో కాదు, మన శ్రమతో మొదలు పెడదాం. ముందు గుడి చుట్టూ ఉన్న చెత్తనైనా తీయొచ్చు కదా. మీరు ఆడవాళ్ళు, మీరు ఊరికే మొదలు పెట్టండి. తర్వాత ఆ బురద ఎవరు క్లీన్ చేస్తారో చూద్దాం. ఈ ఊరు వదిలి పట్నం పోదామని నేనెప్పటినుంచో చెప్తున్నాను, నువ్వు వినవు. నిశ్చయంగా మేము ఆడవాళ్లం కాబట్టే మొదలు పెడుతున్నాం. సృష్టిని సృష్టించే శక్తి మాకుంది. గుడిని బాగు చేసే శక్తి మాకు ఉంటుంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు. మరుసటి రోజు ఉదయం సితార, శకుంతల గుడి దగ్గరకు వెళ్లారు. చేతిలో పారలు, చీపిర్లు. ఈ దృశ్యాన్ని చూసి ఊరిలో మిగిలిపోయిన 2 వ్యక్తులు, మైనా, ఆరవాలి ఆశ్చర్యపోయారు. శకుంతల అత్త, సితార అక్క, ఏంటిదంతా? మీరు కూలి పనులు చేస్తున్నారా? కూర్చోండి, నేను వచ్చి చేస్తాను. అక్క, అత్తయ్య, మా అప్పేదో ఉందనుకొని చేస్తున్నారా? ఈ పని మీ ఇద్దరికీ అసాధ్యం, వదిలేయండి. లేదు మైనా, ఆరావళి, ఇది అసాధ్యం కాదు, అశ్రద్ధ. ఈ గుడిని మనం మళ్ళీ బతికించాలి. ఈ ఊరు బతకాలంటే గుడి బతకాలి. ఆరావళి, నువ్వు బాగా బొమ్మలు వేస్తావు కదా, గుడి లోపల దేవతల బొమ్మలు గీసి రంగులు వేయగలవా? మైనా, నువ్వు గట్టిగా పని చేయగలవు. కూలిన గోపురం ఇటుకలు తీయడానికి సాయం చేయగలవా? మైనా నవ్వుతూ, ఓస్, ఆ మాత్రం సాయం చేయకుండా ఉంటానా? గోడలు కట్టినా కడతాను. మన ఊరి గుడి కదా, ఈ రోజు నుంచి నేను పనికి వస్తాను. నేను రంగులు వేస్తానత్తయ్యా, దేవుడి బొమ్మలు గీస్తాను. ఆ బొమ్మలకు ప్రాణం పోసినంత పని చేస్తాను. వారి మాటలతో సితార, శకుంతల కళ్ళల్లో ఆనందం నిండింది. నలుగురూ కలిసి పని మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే గుడి చుట్టూ ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు అదృశ్యమయ్యాయి. సాయంత్రం వేళ ఆ నలుగురు పని చేస్తుండగా పాతతరం జ్ఞాపకాలను మోస్తూ నడుచుకుంటూ వచ్చింది ముసలమ్మ. వయసు పడిపోయినా ఆమె కళ్ళింకా మెరుస్తూనే ఉన్నాయి. ముసలమ్మ గుడిని చూసి, ఆహా, మళ్ళీ గుడికి కొత్త కళ వస్తున్నట్లుంది. ఈ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది తెలుసా?
అప్పుడు ఇక్కడికి రాజులు వచ్చేవారు. ముసలమ్మ, మీరే చెప్పాలి. ఈ గుడి గురించి మాకు ఇంకా తెలియాలి. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం దీన్ని స్వయంగా ఈశ్వరుడే ప్రతిష్ఠ చేశాడని అంటుంటారు. అంత గొప్ప గుడి ఇది. కానీ మనుషులకు ఆశ పెరిగింది, దైవభక్తి తగ్గింది. అప్పుడప్పుడు వానొస్తే గుడి గోడ మీద నా కొడుకుకి కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించేదాన్ని. ఈ గడప దాటకుండా పిల్లలు నేర్చుకునేవాళ్ళు. శకుంతల: మరి వాళ్ళంతా ఎక్కడకపోయారు ముసలమ్మ? భయం, ఆకలి, అందరూ పట్నం పోయారు. ఇక్కడ ఎవడు మిగిలేది? మనసు చంపుకోలేక నేనొక్కదాన్నే ఉండిపోయాను. మీరు ఈ పని మొదలుపెట్టినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీకు ఏ సాయం కావాలన్నా నన్నడగండి. ఆమె మాటలు నలుగురికి మరింత పట్టుదల పెంచాయి. పని మరింత పెరిగింది. పాత గోడలను తొలగించడం, పునాదులు సరిచేయడం, ఈ పనికి డబ్బులు కూడా అవసరమయ్యాయి. చందాల కోసం ప్రయత్నించారు, కానీ ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళు స్పందించలేదు. ఒకరోజు శకుంతల తన పెట్టె తెరిచింది. అందులో ఉన్నవి తన పెళ్లి బంగారు గాజులు, పుస్తల తాడు. ఆమె కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది. సితారా, నా దగ్గర ఇవి మాత్రమే మిగిలాయి. రాఘవయ్యకి తెలిస్తే కోపం వస్తుంది. కానీ నా గుడి ముందు ఈ పసుపు కొమ్ములు నాకు అవసరం లేదు. నా కోడలితో కలిసి నేను ఈ గుడిని నిర్మించిన రోజు అదే నాకు 10,000. అత్తయ్య, వద్దు. మీరు పుస్తెతాడు ఇవ్వకూడదు. నేను మా అమ్మా నాన్నలు నాకిచ్చిన పొదుపు డబ్బులన్నీ ఇస్తాను. అదనంగా నేను రాత్రి పగలు కుట్టిన బట్టలన్నీ అమ్మి ఆ డబ్బు కూడా తెస్తాను. కానీ ఇది వద్దు. వద్దు కోడలా, ఈ గుడికి నా చేయి పడాలి, నా త్యాగం ఉండాలి. నువ్వు వద్దు అనకు. దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమె బంగారం తీసి పనివాడికి ఇచ్చి అవసరమైన సిమెంటు, ఇసుక తెప్పించింది. 2 నెలలు గడిచాయి. పాడుబడ్డ గుడి రూపుమారుతుంది. శకుంతల తన నగలు అమ్మిన విషయం రాఘవయ్యకి తెలిసింది. ఆ రోజు రాత్రి ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. నిన్నేమనాలి శకుంతల? అంత విలువైన బంగారాన్ని ఒక పాడుబడ్డ గుడి కోసం అమ్మేస్తావా? నీకు పిచ్చి పట్టిందా? భర్త మాట వినకుండా ఇష్టానుసారం చేస్తావా? శకుంతల నిర్మలంగా: నేను నా భర్తను అడగలేదు. ఎందుకంటే మీరు కాదంటారు. కానీ అడగకుండా నేను చేసింది ఆ గుడిని బాగు చేయడం. మీరు దేని గురించి బాధపడుతున్నారు? బంగారం పోయిందని బాధపడుతున్నారా? మన ఊరి గౌరవం పోయిందని బాధపడండి. ఈ గుడి మళ్ళీ మనుషుల్ని రప్పిస్తుంది. అప్పుడు ఆ బంగారం కంటే ఎక్కువ గౌరవం మనకే దక్కుతుంది. శ్రీను తండ్రి వైపు చూస్తూ: నాన్నా, అత్తయ్య మాటల్లో నిజముంది. నేను ప్రతిరోజు చూస్తున్నానమ్మ సితార పడుతున్న కష్టం. పట్నం నుంచి వెళ్లిన వాళ్ళందరూ కూడా ఈ గుడి గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్న ముసలమ్మ గుడి మెట్ల దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే అది చూసి నా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. శ్రీను కళ్ళల్లోని నిజాయితీ, భార్య, కోడలు పడిన కష్టం రాఘవయ్య గుండెను తాకింది. ఆయనకు అర్థమయింది తను ఎంత పెద్ద తప్పు చేశాడు. గుడి పునరుద్ధరణ దాదాపు పూర్తయింది. ఆరావళి వేసిన బొమ్మలు, మైనా వేసిన గోడలకు కొత్త కళ వచ్చింది. మిగిలింది గుడి గంట. పాత గంట దొరకలేదు. శకుంతల అమ్మిన బంగారంలో మిగిలిన కొద్ది డబ్బుతో ఒక చిన్న గంటను కొనాలని అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం సితార, శకుంతల గుడి మెట్ల మీద కూర్చొనున్నారు. వారి వెనక రాఘవయ్య, శ్రీను వచ్చారు. రాఘవయ్య శకుంతల వైపు చూస్తూ కళ్లల్లో పశ్చాత్తాపంతో: ఏమైంది రాఘవయ్య? శకుంతల, నన్ను క్షమించు. మీ కష్టాన్ని గుర్తించకుండా చాలా మాట్లాడాను. మీ ఇద్దరి పట్టుదల నన్ను మార్చింది. ఈరోజు నా వల్లే ఈ గుడికి కొత్త గంట రాబోతోంది. ఆ గంటను చూడగానే సితార, శకుంతల ఇద్దరు ఉద్వేగంతో రాఘవయ్యను హత్తుకున్నారు. శ్రీను కూడా తన తల్లిదండ్రులు, భార్య గొప్పతనాన్ని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. పునఃప్రతిష్ఠ రోజు ఊరంతా జనసందోహంతో నిండిపోయింది. పట్నం పోయిన వాళ్ళు కూడా వచ్చారు. గుడి ముందు మైనా, ఆరావళి పూలరంగ వల్లికలు వేశారు. ముసలమ్మ ప్రశాంతంగా దీవెనలు అందిస్తుంది. రాఘవయ్య స్వయంగా గంటను గోపురంపై ప్రతిష్ఠించాడు. సితార, శకుంతల ఇద్దరూ కలిసి గుడి తలుపులు తెరిచారు. ఆ రోజు సాయంత్రం
తొలిసారిగా ఆ కొత్త గంట మోగింది. ఆ శబ్దం మారుతీపురం నలుదిశలా ప్రతిధ్వనించింది. శకుంతల, సితార వారి కళ్ళల్లో అది కేవలం గంట శబ్దం కాదు, తమ విజయం, తమ అనుబంధం, ఊరికి దక్కిన పాత గౌరవం. అత్తాకోడళ్ళు కాదు, ఒకే గుండెగా వారు ఊరి భవిష్యత్తుకు కొత్త దారి చూపారు. నువ్వు దొరికిన తర్వాత నా జీవితమే సార్థకమైంది కోడలా. మీ ధైర్యం, ప్రేమే నన్ను నడిపించింది అత్తయ్య.